అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే 3-4 నెలల్లో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక అంశం ఏంటంటే, మేబీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉండొచ్చు. నాకు తెలిసి 90% ఉండదు, ఒక 10% అయితే ఛాన్సులు ఉన్నాయి. ఏ కేసులో ఎందుకు, అసలు జరగబోయే పరిణామాలు ఏంటి అంటే, ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది కదా. 1048 కోట్లు ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది, వైసీపీ హయాంలో సృష్టించిన షెల్ కంపెనీలు ఏంటి, మద్యం డిస్టిలరీల నుంచి వాళ్ళు కొల్లగొట్టిన ముడుపులు, ఆ ముడుపులను ఏ విధంగా ఏ డొల్ల కంపెనీల్లోకి పెట్టారు, ఆ కంపెనీల్లో పెట్టిన అమౌంట్ ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు, అది ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు, అంతిమ లబ్ధిదారుకి ఎంత ఇచ్చారు. వీళ్ళకు వచ్చిన వాటా అంటే ఈ కృష్ణమోహన్ రెడ్డి గారికి కావచ్చు, ధనంజయ రెడ్డి గారికి కావచ్చు, అండ్ బూనేటి చాణక్య, ఈ వీళ్ళందరికీ కూడా తలో కొంత వాటాలు వచ్చాయి కదా, వాసుదేవరెడ్డి గారికి, వీళ్ళందరికీ. వీళ్ళు దేనిలో పెట్టుబడులు పెట్టారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, కొంతమంది విల్లాలు కొన్నారు, కొంతమంది ఫ్లాట్లు కొన్నారు, కొంతమంది సినిమాలు తీశారు, కొంతమంది వేరే కంపెనీలు పెట్టుకున్నారు, ఇవన్నీ జరిగాయి. వాటన్నింటినీ ఈడీ చేసింది. ఈడీ మొత్తం రిపోర్ట్ పట్టేసుకుంది. దీనిలో సిట్ దాదాపుగా 95% అబోవ్ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. చాలా డెప్త్గా వెళ్ళింది సిట్. దాదాపుగా 16 నెలల నుంచి సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో 16 నెలల నుంచి సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఎవరు ఊహించిన విధంగా వాళ్ళు చాలా డెప్త్గా వెళ్ళారు, మొత్తం అన్ని మూలాల్లోకి వెళ్ళారు. రేపు పొద్దున్న ట్రయల్ సందర్భంగా కోర్టుకి ఏ అనుమానం వచ్చినా సరే టపీమని సమాధానం ఇచ్చేలాగా సిట్ ఆధారాలు సేకరించింది. మద్యం డిస్టిలరీల నుంచి వీళ్ళు కమిషన్లు తీసుకున్నారు, ఏ డిస్టిలరీల నుంచి ఎంతెంత తీసుకున్నారు, తీసుకున్నది ఏ రూపంలో తీసుకున్నారు, ఎప్పుడెప్పుడు తీసుకున్నారు, నగదు రూపంలో ఎంత, ట్రాన్స్ఫర్ వేరే కంపెనీ షెల్ కంపెనీకి ట్రాన్స్ఫర్ రూపంలో ఎంత, ఆ షెల్ కంపెనీల డైరెక్టర్లు ఎవరెవరు, వాళ్ళు అనామకులు, వాళ్ళు ముంబైకి చెందిన వాళ్ళు, ముంబైకి చెంది స్ట్రీట్ పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వాళ్ళకి 5,000 10,000 ఇచ్చి వాళ్ళ ఆధార్లు పాన్లు తీసుకొని సంతకాలు పెట్టించుకొని షెల్ కంపెనీలు సృష్టించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ కంపెనీల నుంచి వేరే కంపెనీకి మళ్ళించి ఇదంతా కూడా సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీని అంతటినీ సిట్ నిగ్గు తేల్చింది. ఆల్రెడీ అరెస్టులు చేశారు, చాలామందికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు మరి రాబోయే 3-4 నెలల్లో ఏం జరగబోతోంది అంటే, ఒకటి ఈడీ దూకుడు పెంచబోతోంది. ఈడీ కూడా అవసరమైతే కొన్ని అరెస్టులు చేస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఆల్రెడీ 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇంకొన్ని ఆస్తులను అటాచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈడీ ఒకసారి ఏదైనా కేసులో రంగంలోకి దిగిందంటే చాలా దూకుడుగా ఉంటుంది. అండ్ సిట్ దర్యాప్తు కూడా కీలక దశకి చేరుకుంది. ఆల్మోస్ట్ అందరి అరెస్టులు జరిగిపోయి ఒక్క ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజకేశ్వర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన మాత్రం వేరే దేశాల్లో ఎక్కడో ఉన్నారు, ఆయన ఒక్కడే అరెస్ట్ అవ్వలేదు, మిగిలిన వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం, ఇప్పటి వరకు 4 ఛార్జ్షీట్లు వేశారు. ఇందులో ఫస్ట్ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు అని తేల్చారు. ఫస్ట్ ఛార్జ్షీట్లో 131వ పేజీలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వెళ్ళేవి. అప్పటి ఎంపీ మిథున్ రెడ్డి గారు అండ్ అప్పటి వైసీపీ ముఖ్యనేత రాజ్యసభ సభ్యుడు ఆయన ఎవరు విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అండ్ వీళ్ళిద్దరి ద్వారా ఎక్కువగా ముడుపులు వెళ్ళేవి. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమ లబ్ధిదారు ఆయనే. మొత్తం మీద 5 ఏళ్లలో 3,570 కోట్లు కొల్లగొట్టారు, దానిలో 90% ఆయనకే వెళ్ళిందని సిట్ ఛార్జ్షీట్ వేసింది. కానీ దీనిలో జగన్మోహన్ రెడ్డి గారే అంతిమంగా తిన్నాడని చెప్పారు తప్ప ఆయనకు నోటీసులు ఇవ్వలేదు, ఆయన విచారణకు పిలవలేదు, ఆయన నిందితుడిగా చేర్చలేదు, ఆయన అరెస్ట్ కూడా జరగలేదు, ఏమీ జరగల. రాబోయే 4 నెలల్లో 3-4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం అయితే ఉంది. లిక్కర్ కేసులో, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. అది ఆయన అప్పుడు A1 అవుతారు. ఎందుకంటే కేసు విచారణ సందర్భంగా ఈ దర్యాప్తులో మరిన్ని ఆధారాలు వచ్చినప్పుడు అక్యూజ్డ్ నెంబర్లు మార్చొచ్చు, ఎఫ్ఐఆర్లో మార్పులు చేర్పులు చేయొచ్చు, దర్యాప్తు సంస్థలకు అధికారం ఉంటుంది. అందుకని ఈ కేసులో ప్రస్తుతం రాజకేశ్వర రెడ్డి A1గా ఉన్నారు. A1గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా ఆశ్చర్యపోకర్లా, పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంతిమ లబ్ధిదారు ఆయనే కాబట్టి, ప్రతి నెల ఆయనకే ముడుపులు వెళ్ళాయి కాబట్టి, దాని వెనక కర్త కర్మ క్రియ ఆయనే కాబట్టి, వీళ్ళందరూ చెరుడు భాస్కర్ రెడ్డి గారు కానీ, లేదా బూనేటి చాణక్య కానీ, రాజకేశ్వర రెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ,
ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతిమంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, ఆయనకు లబ్ధి చేకూర్చడం కోసమే అనేది సిట్ నిగ్గు తేల్చింది. కాబట్టి రాబోయే 3-4 నెలల్లో ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టి, ఛార్జ్షీట్లో ఆయన పేరు పెట్టి, ఆయన్ను కూడా నిందితుడిగా చూపించి కోర్టుకి ఫైనల్ ఛార్జ్షీట్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ ఛార్జ్షీట్ అంటే దర్యాప్తు క్లోజ్ చేసేస్తారనమాట. ఇప్పటికి 4 అనుబంధ ఛార్జ్షీట్లు వేశారు. సో ఇంకో ఫైనల్ ఛార్జ్షీట్ వేసి కేసు క్లోజ్ అయిపోద్ది. మేబీ ఇది మార్చి కాబట్టి జూన్, జూలై నాటికి అవ్వచ్చు అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.